అస్సలాముఅలైకుం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు చూసారా చికెన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో మంచి గ్రేవీతో రైస్ చూసారా పైన నేను ఇలాగా నిప్పులు వేసి అన్నం మగ్గిస్తానండి అప్పుడు రైస్ అయితే చాలా బాగా మగ్గుతుంది పైన నిప్పులు వేసి మగ్గిస్తే అలా నేను బయట పొయ్యి పెట్టి వండితే అలాగే చేస్తాను చూడండి ఇది నేను పంచడం కోసం ఈ రైస్ అయితే చేశాను ఈరోజు నేను చూడండి నేను 3.5 కేజీ రైస్ తీసుకున్నాను 2 కేజీలు చికెన్ తీసుకున్నానండి ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాము చూడండి నేను ముందుగా గ్రేవీ కోసం కొద్దిగా ఉల్లిపాయలు టమోటా చూడండి నేను ఏమేమి వేస్తానో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై అయితే చేస్తాను దీన్ని అంటే కొంచెం మగ్గేటట్లు ఇలా చేసి మనం పేస్ట్ చేస్తే చికెన్లో గ్రేవీ చాలా థిక్గా టేస్ట్గా ఉంటుందండి మనం పంచడం కోసం కదా కొంచెం గ్రేవీ ఉండేటట్లు చేస్తాను నేను ఎప్పుడు చేసినా నేను ఇలాగ చేసి పంచుతూ ఉంటానండి ఈరోజు ఈ ఛానల్లో చూపించడం కోసమైతే నేను ఈ వంట అయితే చేయడం లేదు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒకసారి పంచాను అప్పుడు నేను వీడియో చెయ్యలేదు కానీ ఇప్పుడు చేసి చూపిద్దాము అనే ఉద్దేశంతో నేను వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఇందులోనే కొద్దిగా టమోటా కొద్దిగా పల్లీలు వేరుశనగపప్పు అండి తర్వాత కొద్దిగా నువ్వులండి అవి తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తాను ఇందులో చూడండి కొద్దిగా జీడిపప్పు ఉంటే వేయండి లేకపోతే లేదు ఈ మిగిలిన వాటితోటే పేస్ట్ చేసేయచ్చు చూడండి ఇవి కొంచెము ఫ్రై చేసి ఇది మగ్గిన తరువాత మనము చల్లార్చి పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ కర్రీ మనం చేసేటప్పుడు అందులో అయితే వేసేయాలండి ఈ పేస్ట్ వేయడం వల్ల చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అన్నప్పుడు ఇలాగా పేస్ట్ అయితే చేసి అందులో కలపండి చాలా బాగుంటుంది చూడండి ఇది కొంచెం ఫ్రై చేయాలి కొంచెం మగ్గాలండి ఇందులోనే నేను కొద్దిగా లవంగాలు చెక్క లవంగాలు 2 వేశాను మామూలుగా అయితే అసలు నేను చికెన్ కర్రీలో వేయను ఇవాళ పంచడం కోసం కాబట్టి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇందులో చెక్క లవంగాలు కొద్దిగానే వేశానండి ఎక్కువ వేయట్లేదు నేను చూడండి ఇది ఇలాగా ఫ్రై చేయాలి కొంచెం మగ్గేదాకా అన్నమాట కొంచెం మగ్గితే చాలు ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు చూడండి ఇలాగా ఫ్రై చేసి చల్లారబెట్టుకోవాలండి చల్లారిన తరువాతే మనము పేస్ట్ అయితే వేయాలి ఈ వేడి మీద అయితే వేయొద్దు చల్లారనివ్వండి బాగా చూడండి మగ్గిపోయాయి టమోటా ఉల్లిపాయ బాగా మగ్గిందండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామండి నేను 2 పొయ్యిలు పెట్టేసుకున్నాను చూడండి ఇలాగా ఒకదాని మీద రైస్ ఒకదాని మీద కర్రీ నేనైతే వెన్నపూస వేస్తున్నానండి చూడండి ఇవాళే నేను వెన్నపూస తీశాను అంటే ఇది ఒక 4 డేస్ పెరుగు మీద మీగడండి ఇవాళే నేను చేసి వేశాను అది బాగా కరిగిన తరువాత నెయ్యిగా తయారైన తరువాత అందులో ఆయిల్ వేయాలండి చూడండి వెన్నపూస ఇంట్లో ఉంటే నేను వెన్నపూసే వేస్తాను టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అసలు అన్నం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చెక్క లవంగాలు యాలకులు వేసేసాను అందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ 2 వేసేసానండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇదే టైంలో నేను పక్కన ఆపొయ్యి కూడా పెట్టేసుకొని అందులో కర్రీ కూడా ఒకేసారి 2 స్టార్ట్ చేసేయాలి అనే ఉద్దేశంతో 2 పెట్టేసుకున్నాను చూడండి ఉల్లిపాయలు అయితే ఉప్పు వేసాను కదా త్వరగానే మగ్గిపోతాయి బయట పొయ్యి మీద వండిన అన్నం చాలా బాగుంటుందండి అసలు చాలా టేస్ట్గా ఉంటుంది పొడి పొడిలాడుతూ ఉంటుందండి రైస్ కొంచెం ఎక్కువ వండాలంటే నేను బయటే వంట చేస్తాను ఇదిగోండి కర్రీ కోసం అయితే ఈ రెడీ చేసుకుంటున్నాను ఆయిల్ వేసేసాను కదా ఉల్లిపాయలు వేసాను ఆయిల్ కాగక ముందే వేసేసానండి ఉల్లిపాయలు నేను అందులోనే పచ్చిమిర్చి కూడా వేసాను ఇప్పుడు కాగిందండి ఆయిల్ చూడండి
ఇప్పుడు ఈ ఉల్లిపాయలు నేను కొంచెమే వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ పేస్ట్ కోసం వేసాం కదా ఉల్లిపాయ టమోటా, అందుకు ఇందులో కొద్దిగానే ఉల్లిపాయ కొద్దిగానే టమోటా వేస్తాను, ఎక్కువైతే వేయను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కేజీల చికెన్ కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి తగ్గట్టు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వెనక నుంచి తీసిన వీడియో అండి ఇది, మళ్ళీ ఇటువైపు వచ్చి తీశారు పిల్లలు. చూడండి, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. రైస్ కోసం పెట్టిన గిన్నెలో ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా 2 ఒకేసారి పెట్టి చేయడం వల్ల మనకు పని చాలా త్వరగా అయిపోతుందండి, అసలు చేసినట్టు అనిపించదు. ఈక్వల్గా దీంట్లో ఒకేలాగా మసాలాలు వేసుకోవాలి కాబట్టి నేను ఇలాగా చేస్తాను. ఇది పచ్చి కొబ్బరి పేస్ట్ అండి, నేను 2 కొబ్బరికాయలు అయితే పేస్ట్ చేశాను. చూడండి, నేను రైస్లో కొంచెం తక్కువ పేస్ట్ వేస్తాను, చికెన్లో కర్రీకి మాత్రం నేను కొంచెం ఎక్కువ పేస్టే వేస్తానండి. 2 కొబ్బరికాయల పేస్ట్ ఇది. చూడండి, బిర్యానీకి అయితే అసలు కొబ్బరి వాడనండి, పలావ్కి అయితే కొంచెం కొబ్బరి ఖచ్చితంగా వేస్తాను, వేస్తేనే చాలా బాగుంటుంది. చూడండి, ఇది బాగా ఫ్రై అవ్వాలి. 2 ఒకేసారి చూడండి, 2 ఒకేసారి ఒకే వంట అయ్యే టైంలో 2 కూడా ఒకేసారి రెడీ అయిపోతాయి. అందుకే నాకు అసలు ఇవాళ చాలా త్వరగా వంట రెడీ అయిపోయిందండి. అందుకే ప్యాకింగ్ కూడా త్వరగా చేసేసుకున్నాము, త్వరగా తీసుకెళ్ళి పనిచేసి వచ్చాము మేమైతే. చూడండి, ఇలాగా బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులో ఇప్పుడు టమోటాలు, రైస్ కోసం కొంచెం ఎక్కువ టమోటా వేశాను, ఇందులో కొంచెమే వేశాను, ఎందుకంటే ఆల్రెడీ పేస్ట్లో వేసాం కదా, మరీ ఎక్కువైతే వేయకూడదు, వేస్తే మళ్ళీ బాగోదు, అందుకని నేను కొద్దిగానే వేశాను. ఇవి బాగా మగ్గాలి, ఈ టమోటా అయితే బాగా మగ్గాలండి, మగ్గేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వంట నేను మామిడి చెట్టు కింద చేస్తున్నానండి, మా మామిడి చెట్టు, ఆ చెట్టు చూపించడం గుర్తులేదు. కొత్తిమీర పుదీనా అండి, కొత్తిమీర పుదీనా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, బయట కాబట్టి బాగా అందులో ఎండ ఎక్కువగా లేదు వంట చేసేటప్పుడు అందుకు నాకు చాలా బాగా అనిపించింది బయట వంట చేయడము. చూడండి, కొత్తిమీర పుదీనా వేసాను కదా, నేను మామూలుగా అయితే ఇది మెంతికూర కూడా కొంచెం మెంతికూర కూడా వేస్తానండి, పచ్చిది. నాకు మార్కెట్లో మెంతికూర అయితే దొరకలేదు, అందుకోసం నేను చివర్లో కసూరి మేతి అయితే వేసానండి. చూడండి, కానీ నాకు పచ్చి మెంతికూర వేస్తేనే ఫ్లేవర్ బాగా అనిపించిద్ది, అదైతే దొరకలేదు. చూడండి, కరివేపాకు వేస్తున్నాను, కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. రెండిట్లో కూడా కరివేపాకు వేస్తున్నాను, మీరు కూడా ఒకసారి కరివేపాకు కూడా వేయండి, మీకు అర్థమవుతుంది ఫ్లేవర్ ఎంత బాగుంటుందో కరివేపాకు ఫ్లేవరు. ఇందులో పసుపు అయితే కొంచెం వేసాను, కర్రీలో పలావులో అయితే వేయలేదు, పసుపు కారం 2 వేయలేదండి, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే. ఇప్పుడు నేను కర్రీలో వేస్తున్నాను. చూడండి, ఇది నేను పెరుగు మీద మీగడ మిక్సీలో తిప్పాను కదా వెన్నపూస కోసం, ఆ మజ్జిగ అండి, ఆ చిక్కటి మజ్జిగ అది వేశాను, అది ఫ్రెష్గా ఉంది కాబట్టి వేశాను. ఇప్పుడు ఈ మసాలా ఫ్రై అయింది, ఇందులో ఎసురు వస్తున్నానండి. ఈ గిన్నెతో 1 గిన్నె రైస్ అండి, నాకు బియ్యం 1 గిన్నె బియ్యం అయ్యాయి, అందుకు నేను 1.5 వేశాను, తర్వాత కొద్దిగా బియ్యం ఎక్స్ట్రా ఉంటే దానికి నీళ్లు పోసాను. చూడండి, 3.5 కేజీ కదా, ఈ పిడికెడు అనేది 2 కేజీలకి ఎప్పుడైనా సరే 2 కేజీల రైస్ అయితే పిడికెడు ఉప్పు వేయాలండి, గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం నేను ఉప్పు అయితే వేస్తున్నాను. నాకు 3.5 కేజీ కాబట్టి పిడికెడు ఉప్పు వేసి మళ్ళీ ఇంకొంచెం ఉప్పు అయితే వేశాను. చూడండి, ఇది బాగా కలిపి మూత పెట్టేసుకోవడమే. తర్వాత ఇక కర్రీ దగ్గరకు వచ్చేద్దాము. చూడండి, ఇది బాగా గ్రేవీతో ఎంత బాగుందో. దీంట్లో
కారం అయితే కొంచెం వేస్తున్నానండి. కారం సరిపోయినంత అయితే వేస్తున్నాను కారము. కావాలంటే చివర్లో మళ్ళీ చూసి వేసుకోవచ్చు. కారం అయితే వేసేసాను. మా కారం అయితే చాలా బాగుంటుందండి స్పైసీగా. ఇదిగోండి నేను పేస్ట్ చేసి పెట్టాను కదా, ఉల్లిపాయ, టమోటా, జీడిపప్పు, పల్లీలు, నువ్వులు అన్నీ. ఆ పేస్ట్ అండి ఇది. ఈ పేస్ట్ మాత్రం చికెన్ కర్రీలో వేస్తే సూపర్ టేస్ట్ అండి. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. గ్రేవీ చూడండి ఎంత థిక్గా ఉంటుందో, అసలు చాలా థిక్గా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసి మనము చికెన్ పీసెస్ అయితే వేసుకుందాము. చికెన్ అయితే బాగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నామండి. ఇదిగోండి చికెన్ అయితే ఇందులో వేసేస్తున్నాను. ఈ చికెన్ ఇంకా ఇంకొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా వదిలేస్తానండి. ఇంకా తర్వాత వాటర్ అది ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి ఎంత వాటర్ కావాలో అంతా పోసేసి నేను ఇంకా కర్రీని అయితే ఉడికించుకుంటాను. చూడండి ఇలాగా, చూడండి ఎంత గ్రేవీ ఎంత బాగుందో. కొంచెం నీళ్లు ఎక్కువ పడ్డా కూడా థిక్నెస్ ఉంటుందండి, పల్చగా ఉండదు, అలాగని టేస్ట్ లేకుండా ఉండదు. కసూరి మేతి అండి, రైస్లో వేసుకున్నాను నేను, ఎసురులో వేసుకున్నాను. చూడండి అలాగే ఇందులోనే కొద్దిగా నిమ్మకాయ కూడా పిండేస్తానండి ఈ ఎసురులోనే. నేను ఎసురులోనే ఎందుకు పిండుతానంటే మనకు రైస్ పొడి పొడిగా వస్తుందండి. అందుకోసం నేను ఎసురులోనే నిమ్మకాయలు పిండుకుంటాను. అందులో కొంచెం ఎక్కువే నిమ్మకాయ పిండుతానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసము చూడండి ఇలాగా మొత్తం ఇలా పిండేస్తానండి. చికెన్ కర్రీలో మాత్రం చివర్లో పిండుకుంటాను. మధ్య చికెన్ వేయగానే అయితే నేను నిమ్మకాయ చికెన్లో పిండనండి. ఉడికిన తర్వాత చివర్లోనే నిమ్మకాయ రసం అయితే వేసుకుంటాను. చూడండి ఇందులో అయితే ఒక 2 నిమ్మకాయలు అయితే నేను పిండుకున్నాను. 3 నిమ్మకాయలేమో పిండానండి ఇందులో. చూడండి ఎసురు వచ్చేసింది. ఇప్పుడు నేను రైస్ అయితే 1 గంట ముందే కడిగి నానబెట్టానండి. నార్మల్ రైసేనండి ఇది, బాస్మతి రైస్ అయితే కాదు, నార్మల్ రైసే. చూడండి గంట ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను రైస్. చూడండి సరిపోతుంది. మొత్తం ఇందులో వేసేసి బాగా కలిపి వదిలేయడమే. స్టవ్ మీద అయితే కొంచెం టైం పట్టిద్దండి అన్నం మగ్గడానికి. ఈ పొయ్యి మీద చాలా త్వరగా అయిపోతుంది. అందులో నేను నిప్పులు ప్లేట్ పైన వేసి అన్నం మగ్గిస్తానండి. అది చాలా బాగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, పొడి పొడిలాడుతూ బాగా మగ్గుతుందండి అన్నము. కింద నిప్పు తీసేసి పైన ప్లేట్ మీద వేసి మగ్గిస్తాను. చూడండి ఇది కూడా ఉడికిపోతుంది. చికెన్ ఇంకా ఉడకాలండి. ఇది ఉడికేసరికి ఆ గ్రేవీ సరిపోతుందండి, కరెక్ట్గా సరిపోతుంది ఆ గ్రేవీ. అది చూడండి ఇది కొంచెం గట్టి పడుతుంది కదా. ఇప్పుడు ఇంకా కింద కట్టెలైతే తీసేసి పైన వేసేస్తానండి నిప్పులు. దీని మీద కొద్దిగా కలర్ అయితే వేసేస్తాను. చూడండి వేసేసుకున్నాను కలరు. నేను కలర్ వేసేసి పైన నిప్పులైతే వేసేస్తానండి. చూడండి వేసేసాను నిప్పులు పైన. కింద అయితే మంట లేదు, పైనుండి మగ్గాలండి అన్నము, అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం అయితే వేశాను. నేను కలర్ కలిపానండి ఆ గ్లాసులో, అందులోనే నిమ్మకాయ పిండి వేశాను. అందుకు కొంచెం గ్రీన్గా అనిపించింది కదా చికెన్లో వేసే నిమ్మకాయ రసము. చూడండి అన్నం అయితే బాగా పొడి పొడిలాడుతూ ఎలా ఉందో. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేయాలండి. మొత్తం మిక్స్ చేస్తే మంచి కలర్ఫుల్గా కనపడుతుంది. రైస్ మొత్తం బాగా మగ్గిందండి. మీరు గమనించండి, కింద నిప్పు లేకుండా ప్లేట్ పైన నిప్పులు వేసి మగ్గించిన రైస్ అండి ఇది. చాలా ఇలాగొస్తుంది, బాగా మగ్గి పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. మీరందరూ ఒకసారి పొయ్యి మీద వండే పని అయితే ఇలాగ ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
ఇక ఒక బేషన్లోకి అయితే తీసేసుకొని నేను ప్యాకింగ్ అయితే చేసేస్తాను రైస్ మొత్తం. చూడండి, ఇది మొత్తం మిక్స్ అవ్వడం కోసం నేను ఒక బేషన్లోకి అయితే రైస్ మొత్తం తీస్తున్నానండి. ఇందులో తీస్తే అంటే ఒక చోట కలర్ ఒక చోట రావడం, ఒక చోట కలవకపోవడం అలా ఉంటుంది కదా. ఇలా తీసి కలిపి నేను ప్యాకింగ్ అయితే చేసేసుకుంటానండి. చూడండి, నేను ఇట్లా రైసే కాదండి, టిఫిన్స్ కూడా వండి ప్యాకింగ్ చేసి తీసుకెళ్ళి పంచి ఉంటానండి. ఈసారి నేను రైస్ కూడా వండి పంచుతాము, అలాగే టిఫిన్స్ కూడా వండి తీసుకెళ్ళి పంచుతామండి. ఈసారి రైస్ అయితే చేసి తీసుకెళ్తున్నాము. చూడండి, ఇది మొత్తం మిక్స్ చేసేసి ప్యాకింగ్ చేసేసేయడమేనండి. ఇలాగా మొత్తం అయితే ప్యాకింగ్ చేసి రెడీగా పెట్టేసుకున్నామండి. చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది ఇవాళ మా వంట, ప్యాకింగ్ అన్నీ కూడా. చూడండి, మొత్తం రెడీ చేసేసారు. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇవి మొత్తం క్యారీ బ్యాగుల్లో వేసేసి తీసుకొని బయలుదేరుతామండి. నేను మా వారు ఇద్దరం బయలుదేరుతాం ఇప్పుడు ఇవి ప్యాకింగ్ చేసి. చూడండి, వీటితో పాటు ఒక్కొక్క స్వీట్ కూడా వేస్తానండి ఇందులో. చూడండి, ప్యాకింగ్ అయితే రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ, గోంగూర కూడా చేశానండి. నేను మీకు గోంగూర అయితే చూపించలేదు, గోంగూర కూడా చేశాను. దాల్చా అయితే చెయ్యలేదండి. ఒక్క గోంగూర, చికెన్ కర్రీ, రైస్, స్వీట్, తర్వాత తినడానికి ఈ ప్లేట్స్ కూడా అందులో వేసి తీసుకెళ్ళి పంచామండి. చూడండి, ప్యాకింగ్ అయితే టకాటకా అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ప్యాకింగ్ మాది. అంటే కొద్ది మందికే కాబట్టి తొందరగా అయిపోయింది. నేను మా వారైతే బయలుదేరామండి పంచడం కోసం. చూడండి, ఇలాగా కనపడిన వాళ్ళకి పంచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. చూడండి, ఇక్కడైతే ఇతను నిద్రపోతున్నారు. ఇతన్ని లేపి ఆ కవర్ ఇచ్చేసి వెళ్ళిపోయాం మేము. చూడండి, ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం చాలా హ్యాపీ అనిపిస్తుందండి అసలు. చూడండి, ఇక్కడైతే ఈవిడికి కవర్ ఇచ్చాము, తీసుకొని చూడండి, అది కాదు డబ్బులు ఇవ్వమని అడుగుతుందండి మా వారిని. అలా అలా ఉంటారండి కొంతమంది. ఇక్కడ చూడండి, బాగా ముసలి ఆవిడ, ఈవిడకి కూడా ఇచ్చాము. ఇలాంటి వాళ్ళకి ఇలా పంచిపెట్టడం చాలా హ్యాపీ అనిపిస్తుందండి అసలు. చూడండి, ఈవిడకి కూడా ఇలాగా పంచుకుంటూ అయితే వెళ్ళిపోతాము. మా వారు ఎటు ఉంటారు అనేది మా వారికి కొంచెం ఐడియా ఉంటుంది, అందుకు కరెక్ట్గా తీసుకెళ్తారండి. చూడండి, ఇతనికి కూడా ఇక్కడ ఇచ్చేసాము. ఇలాగే పంచుకుంటూ అయితే వెళ్ళిపోయామండి. తొందరగా అయిపోయింది పంచడం కూడా మాకు ఇవాళ. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఇక్కడైతే ఒకరు స్కానర్ పెట్టున్నారండి. నేను అది కరెక్ట్గా వీడియో తీయడానికి అంత గమనించలేదు. తర్వాత మా వారు అన్నారు వీడియో తీయాల్సింది అని చెప్పి. స్కానర్ పెట్టున్నారండి, అంటే చిల్లర లేదంటున్నారు కదా, స్కాన్ చేయండి అంటున్నారు. చూడండి, ఈ ముసలావిడైతే నేను లేయలేనమ్మా, కవర్ ఇచ్చేసి వెళ్ళండి అని అంటుంది. చూడండి, ఇలా ఇచ్చుకుంటూ అయితే వెళ్ళిపోయాము. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి, థ్యాంక్ యూ సో